హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది అరుణాచలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినట్లయితే అరుణాచల గిరి ఏదైతే ఉందో అది స్వయంభూ శివయ్యే అనమాట. సో ఆ అరుణాచల శివయ్యని మనసులో తలుచుకుంటూ ఆ గిరిని చూస్తూ కనుక ప్రదక్షిణ చేస్తే చాలా హాయిగా ఉంటుంది మనసు. ఇక్కడ నాకు స్టార్టింగ్లోనే నేను ఆ ప్రమిది పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ నాకు తగిలి కింద పడిపోయింది. సో నేను ఎగైన్ ఇంకోటి కొనుక్కొచ్చుకొని వెలిగించాను అనమాట. యాక్చువల్గా ఇక్కడికి రావాలి అంటే మనకి ఎంతో రాసిపెట్టి ఉంటే తప్ప అవ్వదు అంట. సో నాకు ఆ దేవుడు పిలిపించారు, నేను అందుకే వచ్చా అనుకుంటున్నాను. ఇది నా బర్త్డే బిఫోర్ డే అనమాట. సో మీకు తెలిసినట్టే అష్టలింగాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాకపోతే మధ్యలో మనకి కొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. నేనేం చెప్తానంటే మీరు డే టైంలో లైక్ ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ చేశారంటే ప్రతి లింగాన్ని మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. అదే కనుక నైట్ టైం అయితే చల్లగా ఉంటుంది కరెక్టే, కానీ మనం అన్నిటినీ దగ్గరుండి చూడలేము. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఆగస్ట్ 14th వెళ్ళానమాట. సో ఆ టైంలో వెళ్ళినట్టయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. మీరు చూసుకొని వెళ్ళండి. అండ్ మనకి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది, అక్కడ దండం పెట్టుకోండి. మీకు నేను ఆ ఆశ్రమానికి వెళ్ళిన వీడియో అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ మీరు అక్కడ ఆర్తకపురం ఉంటుంది కదా, అక్కడ ప్యాకెట్ కొనుక్కోండి అండ్ మ్యాచ్ బాక్స్ కూడా. సో ఇక్కడ ప్రతి టెంపుల్ దగ్గర మనకి ఇలా ఉంటాయన్నమాట. సో అక్కడ మనము హారతి ఇవ్వచ్చు దేవుడికి. అండ్ మధ్య మధ్యలో మనకి నందులు కూడా ఉంటాయి. 3-4 టైమ్స్ మనకు కనిపిస్తాయి అనుకుంటా. సో మీరు అక్కడ ఆగి దండం పెట్టుకోండి. ఎందుకు అంటే మీరు నండూరి గారి ప్రవచనాలు లైక్ అరుణాచలం గురించి విని ఉంటే అక్కడ డిఫరెంట్ ఒక్కొక్క నందికి ఒక్కొక్క ఇది ఉందన్నమాట. సో ఎందుకన్నా మంచిది జస్ట్ నుంచుని దండం పెట్టుకోండి. అండ్ నేనైతే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ని కవర్ చేశాను. మీరేం తొందరగా హడావిడిగా వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళండి. ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ మీరు సాక్స్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం దాటిన వెంటనే ఇక్కడ మీరు నండూరి గారి ప్రవచనాలు వింటే కనుక ఆయన వీడియోస్ ఇక్కడ స్వయం లైక్ శివయ్య పార్వతి వచ్చి ఇక్కడ ఆ రాయి మీద కూర్చొని ఒక్క సాధువుకి భోజనం పెట్టారంట. ఎంత బాగుందో అక్కడికి వెళ్ళి అలా చూస్తున్నప్పుడు. మనము ముందే కనుక వీడియోస్ చూసి తెలుసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆ ఫీల్ ఉంటుంది. సో మా హస్బెండ్కి ఏం తెలియదు, సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకైతే చాలా అనిపించింది. మనసులో మనకి గిరిని చూస్తున్నప్పుడు శివయ్యని మనం చూస్తున్నట్టు, ఇలా వెళ్ళినప్పుడు ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు నైరుతి లింగం అంటే ఏంటి, సో దానివల్ల అది ఎవరు ప్రతిష్ఠించారు, ఇవన్నీ కనుక మనము తలుచుకుంటూ దాన్ని ఆస్వాదించుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మాకు మధ్యలో నెమలి ఇలాగా దర్శనం ఇచ్చిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను నెమలి చూడడము. నేనైతే ఈ గిరి ప్రదక్షిణలో నేను కూర్చోవడానికి నేను ప్రిఫర్ చేయలేదు. నేను నడుస్తూనే ఉన్నాను అండ్ ఏమీ తినకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఎందుకు అంటే మనం నార్మల్గా ప్రదక్షిణ చేసేటప్పుడు టెంపుల్స్లో ఏం తినం కదా. సో నేను అదే మైండ్లో ఉన్నాను. ఒక్కసారి అనుకుంటా మా హస్బెండ్ ఏదో జ్యూస్ తాగుతున్నప్పుడు, వాటర్ జ్యూస్ అంటే అది ఓకే, తాగుతున్నప్పుడు కూర్చున్నాను. అండ్ 1 minute అంతే, నేను ఎక్కువ కూర్చోడానికి ఇష్టపడలేదన్నమాట. మీరు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అరుణాచల శివ ఓం నమో అరుణాచల శివ ఓం నమో అరుణాచల శివ అనుకోండి. ఎలాంటి ఎక్కువ అవసరమైతే తప్ప మాట్లాడొద్దు. ఫోన్స్ మాత్రం అలౌ చేయొద్దు. మా హస్బెండ్ ఇక్కడెక్కడ ఫోన్ యూస్ చేశారు, నాకు అందుకే కోపం వచ్చిందనమాట. ఎందుకు అంటే నేను అవన్నీ విన్నాను కాబట్టి నా మనసంతా అరుణాచల శివ అరుణాచల శివ, శివయ్య మనల్ని చూస్తూ ఉన్నారు, మనం నడుస్తూ ఉన్నాం అనే ఒక నమ్మకంతో వెళ్తూ ఉన్నప్పుడు అవన్నీ డిస్టర్బెన్సెస్ అనమాట. సో మీ ఫోకస్ అంతా శివయ్య మీదే ఉంచండి. అండ్ గిరి ప్రదక్షిణ మొత్తంలో ఎక్కడ మీ కోరికలు కోరుకోకండి. జస్ట్ శివయ్య నీ అనుగ్రహం నాకు ఉండాలి అని జస్ట్ అది తప్ప ఇంకేమీ మీరు కోరుకోకుండా ఉండండి. చక్కగా అయిపోతుంది. నేనైతే
నాకు అయితే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను ఏదైతే చెప్పానో నాది ప్రమిద ఉంది కదా! వెలిగించడానికి పెట్టుకుంది. అది ఫస్ట్ పడిపోయింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం ముందుకొచ్చాక సాధువుకి డబ్బులిస్తున్నప్పుడు ఆయన నాతో మాట్లాడిచ్చారనమాట. మాట్లాడిచ్చి మా హస్బెండ్‌కి చెప్తున్నారు. "మీ వైఫ్‌కి చాలా కోపము. జాగ్రత్తగా ఉండు. కోపమొస్తే నోరు అదుపులో ఉండదు" అని చెప్పి. సో, ఆయన అది చెప్పారు మా హస్బెండ్‌కి. మంచిది అని కూడా చెప్పారులెండి. సో, అది ఒకటి. అండ్ నేను ఇట్లాగే వెళ్తూ ఉంటే నార్మల్‌గా మనకి అడుగుతారు కదా! బెగ్గర్స్. అందులో మదర్ అండ్ డాటర్ ఉన్నారు. ఆ పాప ఎంత క్యూట్‌గా ఉందంటే చాలా క్యూట్‌గా ఉంది. తను నన్ను అడుగుతుంది, "నువ్వు నాకు వెయ్యి" అని చెప్పి. అంటే వాళ్ళ అమ్మ ఒళ్ళోనే పడుకొనుంది. సో, నేను ఆ పాపకిచ్చేటప్పటికి షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్. తన స్మైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్‌గా ఉందో పాప. కానీ ఆ పరిస్థితిలో చూసినప్పుడు చాలా బాధగా అనిపించిందనమాట. సో, అది ఒకటి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నేను వీడియో క్యాప్చర్ చేయలేదు కానీ అక్కడ ఇలా మనకి మనీ అడుగుతారు కదా సాధువులు. సో, ఒక ఆయనకైతే హ్యాండ్ లేదనమాట. సో, ఆయన చాలా ఆకలి మీద ఉన్నారు. అంటే ఆయన తినే విధానాన్ని బట్టి నాకు అనిపించింది ఆయన చాలా ఆకలి మీద ఉన్నారని. నాకు తెలిసి టైమ్ 10 అట్లా అవుతుంది. 9, 10 అలాగా. సో, వాళ్ళ వైఫ్ తినిపిస్తుందనమాట. ఆ ప్లేస్‌లో అంటే ఒక రోడ్ సైడ్ కూర్చొని వాళ్ళ వైఫ్ అలా తినిపిస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే కదా లైఫ్. సో, మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ చూస్తాము. ఒక్కొక్కరి లైఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మోక్ష మార్గంలో నేను బయటకొచ్చాను. థ్యాంక్ గాడ్ నేను ఇరుక్కుపోతాను అనుకున్నా కానీ చాలా మంచిగానే బయటకొచ్చాను. వీడియో సరిగ్గా లేకపోతే ఏమనుకోకండి. ఎందుకంటే ఆ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనే తీసుకోవాలి కదా! అండ్ నా ఫోన్ క్యారీ చేయలేకపోతున్నాను. నడవలేకపోతున్నా. 6 వరకు 6 లింగాల వరకు బాగానే నడిచాను. ఆ తర్వాత నడవలేకపోయాననమాట. సో, మీరు మాత్రం మంచిగా స్లోగా వెళ్ళండి. కంగారేం పడొద్దు. ఒక్కసారే వస్తాము కాబట్టి కాన్సంట్రేషన్ శివ మీదే ఉండాలి. ఏది ఆలోచించకండి. హ్యాపీగా చేయండి. అండ్ ఎవరైనా మనీ అడిగినప్పుడు రూ. 1, రూ. 2 వేస్తూ ఉండండి మీ దగ్గర మీకు తోచినంత వరకు. హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తే మాత్రం ప్లీజ్ ఆ రోడ్ మీద మాత్రం గొడవ పెట్టుకోవడం కానీ ఇరిటేట్ కానీ చేయొద్దు. ఇద్దరు విడివిడిగా ఉండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అండ్ అలా అని వదిలేసి వెళ్ళిపోకండి. పక్కనే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏది అరుచుకోకుండా ఫోన్ మ్యూట్లో పెట్టుకొని ప్రదక్షిణ చేయండి. మనందరం వెళ్ళేది ఒకటే కదా! ఏదో చాలా బలమైన కోరిక ఉండే వెళ్తాము. సో, అలా వెళ్ళినప్పుడు అది ఇది అని గొడవ పడుకుంటూ లేదా వేరే దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటే మనం వచ్చిన పని ఏంటి అనే విషయాన్ని మర్చిపోతాము. సో, అలా కాకుండా మంచిగా వెళ్ళండి. టోటల్ 16 కిలోమీటర్స్, అందరూ 14 కిలోమీటర్స్ అంటారు. మేమైతే 4కి స్టార్ట్ చేసాము. సో, మాకు మోక్ష మార్గం దగ్గరే ఎక్కువ టైం పట్టింది. ఆల్మోస్ట్ 11 అలా అయినట్టుంది మొత్తం కంప్లీట్ చేసి వచ్చేటప్పటికి. సో, లాస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే తిరిగి రావాలి. సో, మేము రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసాం. మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చాము. మీరు ఇక్కడ చూస్తే నా నడక చేంజ్ అయిపోయింది. ఎందుకు అంటే నాకు తెలుస్తుంది నాకు కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయని చెప్పి. బట్ నేను ఎక్కడ చెప్పలేదనమాట. సాక్స్ కూడా వేసుకోలేదు. నేను ప్రిఫర్ చేయలేదు. నేను నడవగలను, శివయ్య నన్ను నడిపిస్తాడనే నమ్మకంతో వెళ్ళాననమాట. నాకైతే నిజం చెప్తున్నా అసలు కాళ్ళు నొప్పులే రాలేదు. ఓన్లీ అవి రాళ్ళు కుచ్చుకొని ఆ మంటలు తప్ప నొప్పి అయితే లేదు లెగ్స్. సో, ఫైనల్లీ రాజగోపురాన్ని చూస్తున్నప్పుడు ప్రాణం లేచి వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మా గిరి ప్రదక్షిణ అయితే చాలా 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 మంచిగా జరిగింది. నేను చేస్తాను అని అనుకోలేదు. ఎందుకంటే నాకు డెలివరీ అయ్యి 7 months అయింది. అండ్ దట్టు ఒక్క రూమ్లోంచి ఇంకో రూమ్కి వెళ్ళేటప్పటికే నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ నుండి గిరి ప్రదక్షిణ నేను 16 కిలోమీటర్స్ చేశానంటే అది నాకు చాలా పెద్ద విషయమే అని చెప్పాలి. అండ్ ఫుడ్ ఏమీ తీసుకోలేదు. ఓన్లీ వాటర్, జ్యూస్ తీసుకున్నాను అంతే. చాలా మంచిగా అయింది, హ్యాపీగా అయింది. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనము హారతి ఇచ్చేసే దేవుడికి. మాకు ఆ రోజు కుదరలేదు, అప్పటికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే నా బర్త్డే. ఆ రోజు నేను శివయ్య దర్శనం చేసుకున్నాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. నేను వీడియో షేర్ చేస్తాను నా బర్త్డే రోజు. నాకు వీలైనంత వరకు నేను లోపల క్లిప్పింగ్స్ తీసాను, అవన్నీ మీతో షేర్ చేస్తాను.
ఈ వీడియో ఇక్కడ వరకు చూసారండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ విషయం చెప్పకపోతే నా కాలికి బొక్కలు అలా వచ్చాయన్నమాట. సో మా హస్బెండ్ కోపం వస్తుంది, ఎందుకు సాక్స్ వేసుకోవచ్చు కదా, అంత అవసరమా అని చెప్పి ఇరిటేట్ అవుతున్నారు. సో ఏం చేయలేము, కొన్నిసార్లు నాకు వేసుకోవాలని అనిపించలేదు, అందుకే వేసుకోవాలి. స్లోగా నడవడం తనకి ఏంటంటే అవి తోళ్ళన్నీ లేచి అలా చూడలేకపోయారు. ఎవరికైనా ఉంటుంది కదా. అండ్ అడుగు మీకు అనిపించవచ్చు బర్త్డే రోజు ఎందుకు ఇలా హ్యాపీగా ఇంట్లో ఉండి కేక్ కట్ చేసుకొని ఒక బిర్యానీ తిని ఉండొచ్చు. బట్ నాకు నేనున్న సిచ్యుయేషన్లో నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ శివయ్య దర్శనం అనేది. నాకైతే చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.